హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్. సో ఈరోజు ఈ వీడియోలో మనము చెన్నైలో మన పిల్లలు ఎవరైతే తెలుగు పిల్లలు ఉన్నారో ఎక్కువగా ఆదరిస్తున్నటువంటి టాప్ 10 యూనివర్సిటీస్ గురించి ఈరోజు బ్రీఫ్గా మనం ఈ వీడియోలో చర్చించుకుందాం. సో ఈ వీడియోలో డీప్ డైవ్ చేసే ముందు ఎవరైనా ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో చూస్తున్నట్లయితే మీరు ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇండివిజువల్గా ఈ యొక్క ప్రతి యూనివర్సిటీ గురించి మరిన్ని నేను ఎపిసోడ్స్ చేస్తూ ఉంటాను కాబట్టి మీరు ఎక్కడా కూడా స్కిప్ అవ్వకుండా ఉండేదానికి మీకు ఆ సబ్స్క్రిప్షన్ అనేది ఉపయోగపడుతుంది. బెల్ బటన్ నొక్కండి. అదేవిధంగా ఇటువంటి వీడియోస్, మంచి వీడియోస్ వచ్చినప్పుడు మీ ఫ్రెండ్స్కి, అదేవిధంగా మీ యొక్క ఫ్రెండ్స్ గ్రూప్లో, బంధువుల గ్రూప్లో కూడా షేర్ చేసినట్లయితే వీడియో మరింత మందికి రీచ్ అవుతుంది. సో అవసరమైనటువంటి వాళ్ళు ఆ ఇన్ఫర్మేషన్ని యూజ్ చేసుకునేదానికి ఉపయోగపడుతుంది. సో ఇది టాప్ 10 ప్రైవేట్ యూనివర్సిటీస్ ఇన్ తమిళనాడు రీజియన్ కాదు, పర్టికులర్గా చెన్నై సరౌండింగ్స్లో మనం తీసుకున్నప్పుడు మన పిల్లలు వెళ్ళేటువంటి టాప్ 10 కాలేజెస్, టాప్ 10 యూనివర్సిటీస్ గురించి మనం ఈరోజు చూసేద్దాం. సో ఇందులో మొట్టమొదటిగా నెంబర్ 1 పొజిషన్లో మన పిల్లలు ఎక్కువగా ఆదరిస్తున్నటువంటి యూనివర్సిటీ విట్టి యూనివర్సిటీ అండి. భారతదేశంలో అత్యంత పేరెన్నికన్న యూనివర్సిటీ ఇది. ప్రైవేట్ యూనివర్సిటీలో నెంబర్ 1 సాధించినటువంటి యూనివర్సిటీ విట్టి వెల్లూరు అనేది చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి యూనివర్సిటీ. వీళ్ళు చాలా క్యాంపసెస్ పెట్టారు. విట్ అనేది ఈరోజు వెల్లూరులోనే కాకుండా చెన్నైలోను, అమరావతిలోను, అదేవిధంగా భోపాల్లోను వీళ్ళంతా కూడా ఎస్టాబ్లిష్మెంట్ చేయడం అనేది జరిగింది. సో ఈ విట్లో ఇది రీసెర్చ్ యూనివర్సిటీగా, ఈవెన్ ప్లేస్మెంట్స్ ఇవ్వడంలో కూడా చాలా గొప్ప యూనివర్సిటీగా పేరు తెచ్చుకున్నటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు లాస్ట్ ఇయర్ అయితే ఈ విట్టి ఎగ్జామ్ పేరు చెప్పి చాలామంది ఎగ్జామ్ రాపిస్తామని చెప్పేసి చాలామంది పేరెంట్స్ దగ్గర డబ్బులు తీసుకొని మోసం చేయడం వల్ల దీని యొక్క మార్క్ అయితే లాస్ట్ ఇయర్ దెబ్బతినింది. చాలామంది పేరెంట్స్ విట్టి ఎగ్జామ్లో కాపీ కొట్టిస్తామన్నటువంటి బ్రోకర్స్కి, లేకపోతే ఏజెంట్స్కి లక్షలాది రూపాయలు డబ్బులు ఇచ్చి పోగొట్టుకొని చాలా ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళందరూ ఏం చేస్తారంటే, సార్ విట్లో దీంట్లో ఏంటంటే స్లాబ్ సిస్టమ్ ఉంటుందండి. స్లాబ్ సిస్టమ్ అంటే మీకు మంచి ర్యాంక్ వచ్చినట్లయితే మీకు ఒక 1.5 lakhs, 1.8 lakhs ఉంటుంది. లేకపోతే కొంచెం యావరేజ్ ర్యాంక్ వచ్చినట్లయితే ఒక 2.5 lakhs ఉంటుంది. నీకు బాగా తక్కువ ర్యాంక్ వచ్చినట్టయితే ఒక 4.5 lakhs. ఇట్లా మీకు వచ్చినటువంటి ర్యాంక్ను బట్టి మీకు స్లాబ్స్ అనేవి ఉంటాయన్నమాట. సో మీకు వచ్చినటువంటి ర్యాంక్ను బట్టి మీకు క్యాంపస్ కూడా డిసైడ్ అవుతుంది. మీకు మంచి ర్యాంక్ వచ్చిందనుకోండి, విట్టి వెల్లూరులో సీట్ వస్తుంది. మీకు కొంచెం తక్కువ ర్యాంక్ వచ్చిందనుకోండి, విట్టి అమరావతిలో వస్తుంది. మీకు ఇంకా తక్కువ ర్యాంక్ వచ్చిందనుకోండి, విట్టి భోపాల్లో వస్తుంది. ఇట్లా ఉన్నటువంటి దాన్ని ఆసరాగా చేసుకొని మేము ఎగ్జామ్ కాపీ కొట్టిస్తాము, మేము చెప్పినటువంటి సెంటర్లో మీరు ఎగ్జామ్ సెంటర్ ఆఫ్ చేసుకోండి, అక్కడ మేము ఎగ్జామ్ మేనేజ్ చేసేసి మీకు సీట్ ఇప్పిస్తాము, ప్రస్తుతానికి ఒక 20,000 ఇవ్వండి, తర్వాత మీకు సీట్ వచ్చిన తర్వాత ఇంకొక 2 లక్షలు ఇవ్వండి, మీకు సంవత్సరానికి 10 లక్షలు మిగులుతుంది కదా, మాకు 2 లక్షలు అంటే ఇవ్వడానికి మీకు ఏం బాధ అని పేరెంట్స్ని కన్విన్స్ చేసి కోటాను కోట్ల రూపాయలు డబ్బులు బీహార్ దొంగలు కొట్టేసినారు మన తెలుగు పేరెంట్స్ నుంచి. కాబట్టి ఇటువంటి ఎగ్జామ్ మోసాలు బారిన పడద్దు. వీటిలో ఎగ్జామ్ మ్యానిపులేషన్ చేయటం వీలు కాదు. అండ్ వీటిలో మేనేజ్మెంట్ చేయటం కూడా వీలు కాదు. ఇంతకుముందు ఎలా ఉండేదంటే బిలో 1 lakh కానీ వచ్చినట్లయితే, బిలో 1 lakh ర్యాంకు దేంటో విట్టి ఎగ్జామ్లో కొన్ని సీట్లు మేము చేయగలిగేవాళ్ళం. కానీ లాస్ట్ ఇయర్ దెబ్బతోటి వాడు కూడా భయపడిపోయి అసలు మొత్తానికి ఆ దుకాణం అంతా బంద్ చేసి పెట్టాడు. ఎవరికో కొద్దిమందికి కొన్ని సీట్లు ఒకటే అరైంది తప్ప మోస్ట్లీ ఇది ఇంపాసిబుల్ టాస్క్. మాకు కూడా విట్లో సీటు కావాలని ఎవరు ఫోన్ చేయొద్దు, మేము చేయలేము. ఎందుకంటే వాడు మొత్తం దుకాణం బంద్ చేసుకొని కూర్చొని ఉన్నాడు, లాస్ట్ ఇయర్ దెబ్బకు పరేషాన్ అయిపోయాడు. కాబట్టి విట్టి ఎగ్జామ్లో ఎగ్జామ్ మేనేజ్మెంట్ చేయటం వీలు కాదు, మేనేజ్మెంట్ చేయడానికి కాదు. బిలో 1 lakh ఉన్నప్పుడు కూడా ప్రస్తుతానికైతే మేము దాని జోలికి పోవటం లేదు. ఇది ఎగ్జామ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. రెండోది వచ్చేసి, ఎప్పుడైతే మంది పెరుగుతారో మజ్జిగ పలసన అయిపోతుంది. ఇప్పుడు విట్లో స్టార్టింగ్లో వాళ్ళకి బాగా పేరు తెచ్చుకున్నటువంటి పరిస్థితుల్లో 500, 800, 1000 అట్లా ఉండేది అనమాట ఇంటేక్. కానీ సడన్గా కోవిడ్ తర్వాత 8,000 ఇంటేక్ చేసేసారు వాళ్ళు. ఏం చెప్తున్నారు, సెంట్రలైజ్డ్ ప్లేస్మెంట్ సెల్ ఉంది మాది, మీరు ఎక్కడ చేరినా ఒకటే అని చెప్పేసి విపరీతమైనటువంటి ఇంటేక్ని తీసుకోవటము. క్యాష్ కౌ అంటే ఒకసారి పేరు ప్రతిష్టలు వచ్చిన తర్వాత డబ్బుని వెండ్ చేసేటువంటి ఒక సోర్స్ లాగా వాళ్ళు విట్టిని తీసుకున్నారు. ఈరోజు ఇంత పెద్ద ఇంటేక్ రావడం వల్ల విట్టి యొక్క మజ్జిగ అయితే పలసన అయిపోయినాయి. ఎందుకంటే ఫోకస్డ్ ఈరోజు ఎన్ఐటీస్, ఐఐటీస్లో ఎందుకు ఒక్కొక్క ఎకరం వచ్చేసి 300 ఎకరాల నుంచి 400 ఎకరాల నుంచి 2,000 ఎకరాల్లో కూడా ఉంటుంది అనమాట ఒక క్యాంపస్. కానీ ఇంటేక్ చూస్తే మీకు 500,
150, 250, 350 ఇట్లా ఉంటుంది ఒక బ్రాంచ్కి. ఎందుకంటే ఇండివిజువల్ అటెన్షన్ చేయటం వీలు కాదు కాబట్టి, అంతమంది క్వాలిఫైడ్ ప్రొఫెసర్స్ని తేవటం వీలు కాదు కాబట్టి అలా మీకు ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి. ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. విట్ వర్సెస్ సిబిఐటి చెప్పండి సార్ అని చెప్తూ ఉంటారు. ఎట్లయినా నాకు కొంత సిబిఐటి అంటే మమకారం అండి. ఎందుకంటే దాదాపు 30 ఏళ్ల క్రితం పెట్టినటువంటి ఇన్స్టిట్యూషను పాపం ఒకటే కాలేజ్ పెట్టుకున్నారు వాళ్ళు. అందరికీ 7th పే స్కేల్స్ ఇస్తున్నారు. ఓకే, ఈవెన్ సిబిఐటిలో చేసేటువంటి డ్రైవర్ కూడా వాళ్ళ లైఫ్ని హ్యాపీగా ఉండగలుగుతున్నాడు. ఆ ఇంటేక్ని మార్చుకోలేదు, ఆ సిస్టమ్ని మార్చుకోలేదు, ఒబీడియంట్గా కాలేజీని నడుపుకుంటూ వస్తున్నారు. యాక్చువల్గా విట్టు కూడా ఒకప్పుడు అలా ఉండింది. కానీ వాళ్ళు ఎవరో పెద్ద ఆయన స్టార్ట్ చేసినటువంటి ఆయన ఉన్నాడో లేదో నాకు తెలియదు వాళ్ళ పూర్వీకుల గురించి. కానీ ఇప్పుడు వచ్చినటువంటి వాళ్ళు ఏందండి మనకి ఇంత పేరు ప్రతిష్టలు వచ్చిన తర్వాత కూడా ఇంకా నెలకు ఒక సంవత్సరానికి 1000 కోట్లను సంపాదించకపోతే ఎట్టని ఆలోచించినట్టున్నారు. బాగా దుమ్ము దులుపుతున్నారు, మన పైసలన్నీ గుంజుకుంటున్నారు. కానీ ఇప్పుడైతే వీటిలో క్వాలిటీ లేదు. దేంతో పోల్చుకున్నప్పుడు క్వాలిటీ లేదనుకున్నట్లయితే మన దగ్గర ఉన్నటువంటి టైర్ 3 ఇంజనీరింగ్ కాలేజ్తో పోల్చుకున్నప్పుడు వీటి బాగానే ఉండొచ్చు. కానీ మన దగ్గర ఉన్నటువంటి సిబిఐటి, వాసవి, విఎన్ఆర్ లేకపోతే ఈవెన్ గోకరాజు కన్నా కూడా నా దృష్టిలో విట్ అనేది వెనకబడినటువంటి కాలేజే. కాకపోతే కల్చరల్ యాక్టివిటీస్ ఇక్కడ కొన్ని పాజిటివ్స్ కూడా లేకపోలేదు. అంత డబ్బులు ఖర్చుకున్నప్పుడు ఏదో ఒకటి చేస్తారుగా. కల్చరల్ యాక్టివిటీస్, క్లబ్స్ అవన్నీ కొన్ని బాగానే ఉన్నాయి. కానీ బట్ ఓవరాల్గా చూసుకున్నప్పుడు విట్ యొక్క ప్రభావం అనేది తగ్గిందని చెప్పాలి. సో కానీ ఇప్పుడు కూడా ప్రజల మనసులో అయితే, తెలుగు రాష్ట్రాల మనసులో నెంబర్ 1 టాప్ యూనివర్సిటీగా విట్ అయితే తమిళనాడు రాష్ట్రంలో పర్టికులర్గా చెన్నైకి పోయేటువంటి పిల్లల విషయంలో విట్ అనేది దీని పొజిషన్ అయితే ఇప్పటివరకు కూడా నెంబర్ 1 ర్యాంక్లోనే ఉంది. సెకండ్ ప్లేస్లో మన వాళ్ళు అత్యధిక భాగం ఎక్కువ మంది ప్యాషనేట్గా పోయేటువంటి పిల్లలు ఏదైతే వెళ్తున్నారో రెండో కాలేజ్ వచ్చేసి ఎస్ఆర్ఎం ఇంజనీరింగ్ కాలేజ్ అండి. ఈ ఎస్ఆర్ఎం కేటీఆర్ క్యాంపస్ అంటారు. కేటీఆర్ క్యాంపస్ అంటే కట్టన్ కొల్తూర్ అనేది ఒక ఏరియా పేరు. ఈ కేటీఆర్ క్యాంపస్ ఏదైతే ఉందో ఇది చాలా పెద్ద క్యాంపస్. దగ్గర చాలా 100 ఎకరాలు 200 ఎకరాల పైన ఉందని చెప్తారు. చాలా పెద్ద క్యాంపస్. వీళ్ళు కూడా చేసినటువంటి మిస్టేక్ ఏంటంటే నా దృష్టిలో వీళ్ళు కూడా ఇంటేక్ని 8000కి పెంచేసుకున్నారు. ఇక్కడ కూడా సేమ్ ప్రాబ్లం ఉంది. వీళ్ళు కూడా నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ పెట్టుకున్నారు. మనకి ఎస్ఆర్ఎంలో తీసుకున్నప్పుడు ఎస్ఆర్ఎం ఏపీ ఉంది, ఎస్ఆర్ఎం ఢిల్లీ ఉంది, ఎస్ఆర్ఎం గజియాబాద్ ఉంది, ఎస్ఆర్ఎం సోనిపత్ ఉంది, ఆ తర్వాత ఎస్ఆర్ఎం ట్రిచి, ఎక్కడెక్కడో క్యాంపస్ చాలా క్యాంపస్లు వచ్చేసినాయి వీళ్ళకి కూడా. సో క్యాంపస్లు విపరీతంగా పెంచేశారు. మన ఎస్ఆర్ఎం రామాపురం క్యాంపస్, ఎస్ఆర్ఎం సిటీ క్యాంపస్, ఇట్లా చాలా క్యాంపస్లు వచ్చేసినాయి. చాలా ఇంటేక్ అయిపోయింది. దగ్గర 8000 ఇంటేక్ వీళ్ళకి రావడం వల్ల వీళ్ళ మధ్యకి కూడా ప్రస్తుతానికి పలసన అయితే అయిపోయింది. కానీ ఈ రెండు సేమ్ స్టేటస్లో ఉన్నాయి. ఒకప్పుడు ఏంటంటే ఎస్ఆర్ఎం అనేది ఎవరిని పడితే వాళ్ళని తీసుకుంటారు, ప్లస్ ఎక్కువ ఇంటేక్ ఉందనేటువంటి భావన ఉండేది. ఇప్పుడు 8000 మంది తీసుకున్న తర్వాత ఎవరిని పడితే వాళ్ళని కాక విట్టోళ్ళు మాత్రం వేరే వాళ్ళని తీసుకుంటున్నారు. వాళ్ళదే వీళ్ళదే. సో ఈ రెండింటిలో పెద్ద అంతరం ఏం లేదు. ఎస్ఆర్ఎం కేటీఆర్ క్యాంపస్ కూడా సేమ్ ఇదే సిచ్యువేషను, సేమ్ ఇదే పరిస్థితి. కాకపోతే దీనికి మనం జనరల్గా తమిళనాడు రీజన్లో తీసుకున్నప్పుడు నెంబర్ 2 ర్యాంకింగ్ అనేది ఇవ్వాల్సినటువంటి పరిస్థితి. వెరాస్ థర్డ్ పొజిషన్లో వీళ్ళు కూడా అదే పరిస్థితి. యాక్చువల్గా వీళ్ళు కూడా మా తాతలు మూతులకు మీసాలు రాసుకున్నారు అన్నట్టుగా ఇది సత్యభామ యూనివర్సిటీ అనేది మేము చిన్నప్పుడు ఆయన చాలా ఫేమస్ అన్నట్టు అక్కడ సత్యభామ యూనివర్సిటీ. వీళ్ళు ఇంకొక యూనివర్సిటీని కూడా వీళ్ళందరూ ఒక్కొక్క కాలేజ్ పేరుతో ఇంక 2-3 బ్రాంచ్లు పెడితే వీళ్ళు పక్కన ఇంకొక యూనివర్సిటీ పేరు పెట్టుకున్నారు. వీళ్ళదే జేపీఆర్ యూనివర్సిటీ అని కూడా అంటారు. బట్ ఇది ర్యాంకింగ్లో అయితే లేదు, కానీ రాస్తున్నాను నేను ఊరినే జేపీఆర్ యూనివర్సిటీ. సో సత్యభామ యూనివర్సిటీ పరిస్థితి కూడా అదే అయింది. దగ్గర వీళ్ళు కూడా 3000-4000 దాకా ఇంటేక్ చేసుకున్నారు. క్యాంపస్ అయితే బాగుంటుంది. వీళ్ళది కూడా ఇంటేక్ పెరిగిపోయినందువల్ల ఇక్కడ ఫ్రీగా అడ్మిషన్లు అనేవి దొరుకుతున్నాయి. సత్యభామ యూనివర్సిటీలో వితౌట్ డొనేషన్ మనం కట్టుకున్నట్లయితే, డబ్బులు కట్టుకున్నట్లయితే మనకి 4 లక్షలు ఎంత ఉంటుంది ఇది ఫీజు, మీకు ఈజీగా ఫ్రీ దొరుకుతుంది. ఇక్కడైతే 4,75,000 ఉంది. ప్లస్ డొనేషన్ అయితే ఇక్కడ ఉంటుంది, ఒక 3 లక్షల రూపాయలు డొనేషన్ పడుతుంది. వేరే అది విట్లో తీసుకున్నట్లయితే మేనేజ్మెంట్ సీట్స్ చేయడానికి లేదు, అది అమ్మడానికి లేదు. కాబట్టి సత్యభామ ఎంట్రన్స్లోనే పెద్ద రాసినా రాయకపోయినా ఫరక పడదు, మీకు మేనేజ్మెంట్ సీట్లు అయితే దొరుకుతున్నాయి. కానీ ఎంట్రన్స్ రాస్తే మీకు ఆ డొనేషన్ పంచాయతీ లేకుండా పోతుంది. సత్యభామకి అయితే ఆ అవసరం కూడా ఏం లేదు. వాళ్ళైతే విచ్చలవిడిగా సీట్లు వచ్చేస్తున్నాయి. ఫుల్గా వీళ్ళ దగ్గర సీట్స్ ఉన్నటువంటి పరిస్థితి. దీన్ని ఎంత లేదనుకున్నా మా పాత అభిమానం వల్ల దీన్ని ర్యాంక్ నెంబర్ 3 ఇవ్వాలనేది నా ఉద్దేశం. కాబట్టి దీనికి ర్యాంక్ 3 పెట్టుకుందాం. సరే, ఇక 3 యూనివర్సిటీస్ కవర్ చేసాం. టాప్ 10లో మనం 4th యూనివర్సిటీ మనం తీసుకున్నప్పుడు ఓన్లీ తమిళనాడు వరకు కవర్ చేసుకుంటున్నానండి నేను. యాక్చువల్గా అయితే మీకు ఎస్ఆర్ఎం తర్వాత మనకి అమృత యూనివర్సిటీ రావాలి. యాక్చువల్గా దీనికన్నా ముందు, అన్నిటికన్నా ముందు మనం ఫస్ట్ ప్లేస్లో అమృత యూనివర్సిటీ ఇవ్వచ్చు. అమృత యూనివర్సిటీ కోయంబత్తూర్, దీని ఫస్ట్ ప్లేస్ ఇద్దాం. దాని తర్వాత ర్యాంకింగ్ కింద జరుపుకుందాం. అప్పుడు 4 వస్తుంది, విట్ వచ్చే సెకండ్ వస్తుంది. అమృత యూనివర్సిటీ వచ్చేసి మన కోయంబత్తూర్లో ఉందండి. ఇది 400 ఎకరాల్లో ఉన్నటువంటి క్యాంపస్. 400 ఎకరాల్లో ఉన్నటువంటి క్యాంపస్. కేవలం ఇంటేక్ వచ్చేసి 450 మాత్రమే. ఓకే, దీంట్లో కూడా మీకు AAA అని చెప్పేసి ఎగ్జామ్ ద్వారా ఉంటుంది. కానీ ఇక్కడ మంది ఎక్కువ కాలేదు కాబట్టి మధ్యగా అయితే పర్సనల్ కాలేదు, అందరికైతే ప్లేస్మెంట్స్ దొరుకుతున్నాయి.
సో దీని యొక్క మేనేజ్మెంట్ సీట్స్ ఎలా ఉంటాయి అన్నప్పుడు 6 లక్షల రూపాయలు సంవత్సరానికి ఉంటుందండి. దీంట్లో కూడా ఎగ్జామ్ కాపీ కొట్టిస్తానని దొంగలు కాల్ చేస్తూ ఉంటారు. దొంగలు మీరు నమ్మాల్సిన అవసరం లేదు. యాక్చువల్గా డైరెక్ట్ సీట్ అయితే మాత్రం 6 లక్షలు సంవత్సరానికి. 6 లక్షలు అంటే 24 లక్షల రూపాయలు కాలేజ్ ఫీజు, 3 లక్షల రూపాయలు డొనేషన్, 3-3.5 అవుతుంది. అంటే 27,50,000 రూపీస్ టోటల్లో మీరు అమృతలో సీటు మేనేజ్మెంట్ రాజబాటన తీసుకోవచ్చు. దొంగదారిని కాదు. ఇట్ ఈజ్ అన్ అఫీషియల్ వే. ఎగ్జామ్ కాపీ కొట్టించుడు, ఎవడికో మధ్యలో వాడికి పైసలు ఇచ్చుడు, పోగొట్టుకున్నాడు, ఇదంతా ఏముండదు. స్ట్రైట్గా మీ సీట్ అనేది అయిపోతుంది. నిజంగా దీంట్లో ఒక మైనస్ ఏంది, అమృత గురించి పెద్ద అంటూ మైనస్లు ఉంటాయి కదా, మనం మైనస్లు కూడా డిస్కస్ చేసుకోవాలి. ఎందుకంటే పేరెంట్స్కి ఊరినే పరేషాన్ లేకుండా. మైనస్లు ఏమన్నాయని తీసుకున్నప్పుడు వెజ్ ఫుడ్ అండి. మనకేమో ముక్కలేని ముద్ద దిగదాయే. వెజ్ ఫుడ్ అనేది ఇక్కడ ఉన్నటువంటి మేజర్ మైనస్. ఎందుకంటే పాపం పొద్దున్నే పిల్లలు లేచి మామూలుగా నారాయణ శ్రీ చైతన్యలోనే 7 గంటలకు లేపి సాగుకొడుతుంటారు. పాపం 7కి వస్తే మీరు 5-5:30 కల్లా లేయాలి. ఇవసి యోగా చేసుకుని బుద్ధిమంతులు లెక్క ఉండాలన్నట్టు. బుద్ధిమంతులు లెక్క మీ పిల్లల్ని ఉంచుకోవాలనుకున్నటువంటి పిల్లలు ఇంకా కూడా హ్యాండ్ హోల్డింగ్ అంటారు కదా, మనం అంతా పట్టుకొని పిల్లల్ని పెంచుతాం. అలాంటి ఆలోచన ఉన్నట్టు. కానీ అమృతలో వెజ్ అయినప్పుడు కూడా ఒక్క క్యాంటీన్ అయితే ఉందండి, లోపల పక్క ఉంటుంది ఈ క్యాంటీన్. ఇక్కడైతే ఫిష్ అయితే దొరుకుతుంది. ఫిష్ అయితే ఉంటుంది. చికెన్ మటన్ అయితే నో. చాలామంది పిల్లలు కామెంట్స్ పెడుతూ ఉన్నారు. కానీ గోడ పక్కనే సరే హైదరాబాద్ బిర్యానీ క్యాంటీన్ ఉంది, ఫిష్ అని విజిలేస్తే లోపలికి బిర్యానీ ప్యాకెట్ ఇసిరేస్తున్నాడు అని చెప్పేసి కొంతమంది పిల్లలు కామెంట్ పెట్టడం జరిగింది. మరి మీరు విష్ అని విజిల్ వేసుకుంటారా ఏమో నాకైతే తెలియదు. నేను ఎప్పుడైతే విజిల్ వేయలేదు లోపల పోయి, అది మీ ఛాయిస్. బట్ ఓవరాల్గా అయితే క్యాంటీన్ అయితే ఉంది, గోడ పక్కన అయితే హైదరాబాద్ బిర్యానీ ఉంది, విజిల్ వేస్తే లోపలికి వేస్తారని మాత్రం విన్నా నేను. అంతవరకే నాకు తెలుసు. సో ఇది ఫుడ్ గురించి మైనస్ పాయింట్ అండి. ఫ్యాకల్టీ అయితే బాగానే ఉన్నారు, బట్ కొంచెం ఫుడ్ కంప్లైంట్స్ అటు ఇటు చెప్తూ ఉంటారు. డబ్బులు పెట్టుకోగలిగినటువంటి వాళ్ళు పిల్లల్ని ఇంకా కూడా భక్తి ప్రపత్తులతో, ఆధ్యాత్మికతతో, ఆ తర్వాత ఎటువంటి చెడు అలవాట్లు లేకుండా బుద్ధిమంతుల్లాగా ఇంకో 4 ఏళ్ల పాటు పెంచదలుచుకున్నటువంటి పేరెంట్స్ ఎవరైనా ఉంటే అమృత యూనివర్సిటీని ఆప్ చేసుకోవచ్చు. కాబట్టి ఇంత బుద్ధిమంతులైన యూనివర్సిటీ కాబట్టి దీనికి నెంబర్ 1 పొజిషన్ ఇస్తాం. అదేనే కాకపోయినా పాపం ఇంటేక్ పెంచలేదు ఈమె, కేవలం 450 ఇంటేక్. కాబట్టి అమృత యూనివర్సిటీ వీటికన్నా వెనకుండాల్సినప్పుడు కూడా ఇంటేక్ తక్కువ ఉందనే కారణం చేత నేనైతే ఫస్ట్ నెంబరు దీనికి ఇవ్వడం జరిగింది. దాని సెకండ్ ప్లేస్లో విట్టు, థర్డ్ ప్లేస్ ఎస్ఆర్ఎం, ఫోర్త్ ప్లేస్ సత్యభామ యూనివర్సిటీ. ఇకపోతే ఫిఫ్త్ ప్లేస్లో ఉన్నటువంటి మరో యూనివర్సిటీ, ఫిఫ్త్ ప్లేస్ మనం తీసుకున్నప్పుడు శాస్త్ర యూనివర్సిటీ అండి. ఓకే, శాస్త్ర యూనివర్సిటీ చాలామంది పేరెంట్స్ కన్ఫ్యూజ్ అయిపోతూ ఉన్నారు. అక్కడ చదివేటువంటి మన ఒక పేరెంట్ కాల్ చేశాడు అనమాట. సార్ నేను మా పాప ఇక్కడే చదువుతుంది, మీరు ఏదో రాంగ్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నా అంటాడు. శాస్త్ర యూనివర్సిటీలో అడ్మిషన్ ప్రాసెస్ నేను చెప్తాను. 50% వచ్చేసి మీ ఐపీఈ మార్క్స్ అండి. ఐపీఈ మార్క్స్ అంటే ఇంటర్మీడియట్ మార్క్స్, ఐపీఈ మార్క్స్ ప్లస్ 50% వచ్చేసి మీకు జేఈఈ మెయిన్స్ మార్క్స్. ఈ రెండింటిని కన్సిడర్ చేసి మీకు ఒక ర్యాంక్ ఇస్తాడు. అంటే మీకు సపోజ్ ఎగ్జాంపుల్గా ఎంతవరకు రావచ్చు అనేది మనం సిఎస్సి బ్రాంచ్ తీసుకున్నప్పుడు, సపోజ్ మీకు ఒక 90% ఇంటర్మీడియట్లో ఉందండి, 90% జేఈఈలో ఉంది. ఓకే, మీకు టోటల్ మార్క్స్ ఎన్ని అయినాయి? 180 మార్కులు అయినాయి కదా. సో మీకు ఒకవేళ అంటే ఈ దగ్గర ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సిఎస్సి బ్రాంచెస్ వస్తాయి. అలా లేదు, మీకు 98% ఇంటర్మీడియట్లో ఉంది, ఒక 80% వచ్చేసి జేఈలో ఉంది. అప్పుడు మీ మార్కులు కూడా ఇంచుమించు ఈక్వల్ అయిపోతాయి కదా. సో నీకు ఆయనకి ఇద్దరికి సీట్ వస్తాయి. అట్లా కాకుండా ఓన్లీ నాకు ఇంటర్మీడియట్లో 99% ఉంది సార్, కానీ జేఈలో ఒక 20% ఉంది. నీ మార్కులు టోటల్ ఎన్ని అయినాయి? 120 అయినాయి. నీకు వస్తుందా? సీట్ రాదు. కాబట్టి ఇక్కడ రెండు కలిపి ఎవరైతే మార్క్స్ ఉంటాయో, అంటే జేఈఈ మెయిన్లో మోడరేట్ పెర్ఫార్మెన్స్ చేసి ఇంటర్మీడియట్లో మంచి పెర్ఫార్మెన్స్ చేసినటువంటి విద్యార్థులు కానీ, లేకపోతే రెండింటిలో ఈక్వల్ పెర్ఫార్మెన్స్ చేసినటువంటి విద్యార్థులు కానీ శాస్త్ర యూనివర్సిటీలో సీట్ వస్తుంది. శాస్త్ర యూనివర్సిటీ వాళ్ళు కూడా చాలా తక్కువ ఫీజు అండి. ఇది తంజావూరులో ఉంటుంది. ఇది తంజావూరులో ఉంటుంది. వీళ్ళు రీసెంట్గా బిఫోర్ ఇయర్ ఇంకొక యూనివర్సిటీని కూడా స్టార్ట్ చేశారు. ఆ సెకండ్ యూనివర్సిటీలో మాత్రం ఇంటర్మీడియట్ బేస్ మీద తీసుకుంటున్నారు. కానీ ఫస్ట్ క్యాంపస్ ఏదైతే ఉందో ఇప్పుడు నేను చెప్పినటువంటి ఫార్మాట్లో అడ్మిషన్స్ అవుతున్నాయి. ఫీజు చాలా తక్కువ ఉంటుంది, హాస్టల్ ఫీజు తక్కువ ఉంటుంది. 10 లక్షల రూపాయల్లో మీకు మొత్తం బీటెక్ అనేది అయిపోతుంది. మొత్తం మెరిట్ స్టూడెంట్స్ ఉండటం వల్ల మొత్తం క్యాంపస్లో వీడు ఎక్కడ కూడా శాస్త్రాలో మేనేజ్మెంట్ సీట్ అంటే కాళీర కొట్టి బయటికి వస్తాడు, అసలు లోపల కూడా రానిడు అనమాట. కాబట్టి మీకు మేనేజ్మెంట్ సీట్ అవకాశం లేదు. ఆడెవరు మేనేజ్మెంట్ సీట్లు అమ్మరు. ఆన్లైన్లో అప్లై చేసుకోవాలా, మెరిట్ లిస్ట్ని పట్టుకోవాలా, జాయిన్ అయిపోవాలా. కాబట్టి శాస్త్ర యూనివర్సిటీ నెంబర్ 5 పొజిషన్ అండి. ప్లేస్మెంట్స్ కూడా మోడరేట్గా ఉన్నాయి. వీళ్ళు దగ్గర డిఫరెంట్ బ్రాంచెస్ కూడా ఉన్నాయి. కాబట్టి అంటే అమిటీలో కానీ లేకపోతే ఇక్కడ కానీ మీకు బ్రాంచెస్ అనేవి వర్సటైల్ బ్రాంచెస్ ఉన్నాయి. కాబట్టి మీరు శాస్త్ర యూనివర్సిటీస్ని కూడా టాప్ 5లో మనం పెట్టి చూసుకోవచ్చు. ఇకపోతే 6th ప్లేస్లో మనకి బాగా ఈ మధ్య పాపులర్ అయ్యి రీసెంట్ ప్రాంతం అయినప్పుడు కూడా సవితా యూనివర్సిటీ అండి.
ఈ సవిత మెడికల్ కాలేజ్, సవిత డెంటల్ కాలేజ్ అనేది ఓవరాల్గా తీసుకున్నప్పుడు ఆల్ ఓవర్ ఇండియాలో కూడా మంచి పొజిషన్ ఉంది, దానికి చాలా ఫేమస్ అనమాట. సవిత ఇంజనీరింగ్ కాలేజ్ కూడా టాప్ 10 ఇంజనీరింగ్ కాలేజ్లో ఒకటి ఉంటుంది. బట్ నేను మాట్లాడుతున్నాను, మనం యూనివర్సిటీస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి సవిత యూనివర్సిటీ ఇది తండాలం అనేటువంటి ఒక ప్రాంతంలో ఉంటుందండి. సో ఈ సవిత యూనివర్సిటీ అనేది బ్యూటిఫుల్ యూనివర్సిటీ అండి. ఇది అందానికి పెట్టిన పేరు, ఇట్స్ ఏ బ్యూటిఫుల్ యూనివర్సిటీ. చూడడానికి చాలా బాగుంటుంది, క్లాస్ రూమ్స్ బాగుంటాయి, అన్నీ బాగుంటాయి. ఇంటేక్ కూడా పెద్ద ఇంటేక్ ఏం కాదు, బట్ మోడరేట్ ఇంటేక్ ఉంది. దగ్గర దగ్గర వీళ్ళు కూడా ఒక 15 నుంచి 1800 దాకా తీసుకున్నట్టు నాకు గుర్తు. 1800 ఇంటేకు. ఫీజు అయితే ఫ్రెండ్లీ ఫీజు అండి. ఎవరికైతే 90% అబవ్ ఉంటుందో అప్రాక్సిమేట్గా ఒక 2 లక్షల రూపాయలు పడుతుంది. కానీ మీరు ఒకవేళ 60% స్టూడెంట్ కన్నట్లయితే మీ బాధుడు డబుల్ అవుతుంది అనమాట. 4 లక్షలు అవుతుంది ఫీజు. పర్సంటేజ్ తక్కువ ఉన్నా సీట్ ఇస్తాడు, కానీ పెనాల్టీ గట్టిగా వేస్తాడు. ఇది 60% వాళ్ళకి, ఇది 90% వాళ్ళకి. ఇక మీ పర్సంటేజ్ని బట్టి మీ యొక్క రేట్ అనేది మారుతూ ఉంటుంది. కానీ యూనివర్సిటీ అయితే బాగుంటుంది. క్యాంపస్ హాస్టల్లో అయితే మాత్రం ఫస్ట్ సెకండ్ ఇయర్ 1 ఇస్తారు, తర్వాత 1 ఇయర్ అనేటువంటి అపవాదం అయితే వీళ్ళ మీద ఉంది. అదొకటి నాకు తెలిసిన కాడికి. కానీ క్యాంపస్ టూర్ నేను కూడా వీడియోలో చేస్తున్నాను, అంతకుముందు మన ఛానల్లో కూడా ఉంది సవిత యూనివర్సిటీ క్యాంపస్ టూరు. మీ క్లాస్ రూమ్స్ కానీ, హాస్టల్స్ కానీ, క్యాంటీన్స్ కానీ అన్నీ కూడా నేను మొత్తం క్యాంపస్కి పర్సనల్గా టూర్ చేసినాను. కాబట్టి సవిత యూనివర్సిటీలో అయితే మేనేజ్మెంట్ సీట్స్ కుల్లా హ్యాపీగా ఇచ్చేస్తారు. మీకు పర్సంటేజ్ ఉండి మీకు చెన్నై క్యాంపస్ టూర్ చేసినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇది బ్యూటిఫుల్గా ఉంటుంది. పెద్ద దాని ఏమంటారంటే అన్హైజీనిక్గా ఉంటుంది యూనివర్సిటీ, హైజీనిక్గా ఉంటుంది, మంచిగానే ఉంటుంది. ఇది టాప్ 6th పొజిషన్లో మనం తీసుకోవచ్చండి. టాప్ 7thలో ఒకప్పుడు మంచి పేరు ఉండి ఇప్పుడైతే నడుస్తూ ఉంది, బాగానే ఉంటుంది అని చెప్పొచ్చు. అలా తీసుకున్నప్పుడు 7th పొజిషన్లో హిందుస్థాన్ యూనివర్సిటీ అండి. సో ఇది ఏరోనాటికల్ ఇంజనీరింగ్ ఫేమస్ యూనివర్సిటీ అండి, హిందుస్థాన్ యూనివర్సిటీ. ఈ యూనివర్సిటీ కూడా బాగుంటుందండి. జనరల్గా వీళ్ళకి 2.5 నుంచి 2.5 to 3 lakhs ఫీ స్ట్రక్చర్ ఉంటుంది. పెద్దగా డిస్కౌంట్స్ ఏమి ఇవ్వరు వీళ్ళు కూడా పర్సంటేజ్ని బట్టి ఇస్తారు. కాబట్టి ఇది కూడా మంచి యూనివర్సిటీ. ఒకప్పుడైతే బాగా వెలుగొందినటువంటి యూనివర్సిటీ, ఇప్పుడైతే లైమ్లైట్ లేదు, ఎందుకంటే వీళ్ళు మార్కెటింగ్ పెద్దగా చేయట్లేదు. అందువల్ల మీకు పెద్దగా పేరు తక్కువ వినిపించదు. కానీ బట్ క్యాంపస్ అయితే చాలా బాగుంటుంది. వీళ్ళకి కోయంబత్తూరులో కూడా ఒక క్యాంపస్ ఉంటుంది, బట్ చెన్నై క్యాంపస్ అనేది మెయిన్ క్యాంపస్. ఇది 7th పొజిషన్ కింద మనం తీసుకోవచ్చు అనమాట. హిందుస్థాన్ యూనివర్సిటీ పొజిషన్ నెంబర్ 7 తీసుకోవచ్చు. తర్వాత 8th పొజిషన్లో వేల్టెక్ యూనివర్సిటీ అండి. వేల్టెక్ యూనివర్సిటీ యాక్చువల్గా ఒక 5 years బ్యాక్ వీళ్ళకైతే అంత మంచి పేరు లేదు, కానీ ఈ మధ్యకాలంలో బాగానే పుంజుకున్నారు. ప్లేస్మెంట్స్ అయితే మొత్తం మీద వీళ్ళు స్ట్రాటజీ మార్చారు. ఇప్పుడైతే పిల్లలందరూ అయితే బాగానే ఉంది సార్ అని చెప్పేసి, ఇప్పుడు ఎట్లుందంటే 10 మందిలో దగ్గర 6 మంది వరకు యూనివర్సిటీ బాగానే ఉంది, మాకేం ప్రాబ్లమ్స్ లేవు అని మోడల్లో యూనివర్సిటీ గురించి చెప్తూ ఉన్నారు. ఫీజు కూడా మోడరేట్గా ఉంటుంది. 2 లక్షల నుంచి 2.5 లక్షల వరకు ఉంటుంది ఫీజు. పిల్లల ఫీడ్బ్యాక్ అయితే ప్రస్తుతానికి ఇది ఉంది. క్యాంపస్ అయితే బ్యూటిఫుల్గానే ఉంది, పెద్ద క్యాంపస్ కాదు కానీ మోడరేట్ క్యాంపస్. వీళ్ళ దగ్గర ఏంది సిస్టమ్ అంటే ఎర్లీ బర్డ్ ఆఫర్ అనేది ఉంటుందండి వీళ్ళ దగ్గర. వీళ్ళు ఏదో అంటే ఒక్కొక్క యూనివర్సిటీ ఒక్కొక్క ఆఫర్ పెడతారు. ఎర్లీ బర్డ్ ఆఫర్ అంటే మీరు ఇప్పుడు తీసుకున్నారనుకోండి సీటు 1,70,000కి వచ్చింది అనుకుంది, మీరు జూలైలో తీసుకున్నారనుకోండి అదే సీటు 2,70,000కి వెళ్ళిపోద్ది. అంటే ప్రతి 300 సీట్లకి వీళ్ళు రేట్ మారుస్తూ పోతారు. కాబట్టి ఒకవేళ వేల్టెక్ అని మీరు డిసైడ్ అయినప్పుడు సపోర్ట్ కాకుండా తొందరగా అడ్మిషన్ తీసేసుకుంటే మీకు 1 సంవత్సరానికి 1,00,000 రూపాయలు అంటే 4 సంవత్సరాల మీద 4 లక్షలు మిగులుతుంది. కాబట్టి వేల్టెక్ యూనివర్సిటీ లాంటి యూనివర్సిటీకి పోదలుచుకున్నటువంటి పేరెంట్స్ తొందరగా అయిపోయి March 15th ఎగ్జామ్స్ అయిపోతాయి కదా, మ్యాక్సిమం ఒక వారం 10 రోజుల లోపల మీరు డెసిషన్ తీసుకొని కానీ అడ్మిషన్ తీసేసుకుంటే ఇక్కడ మీకు తొందరగా పని అయిపోతుంది, హ్యాపీగా మీకు అయిపోతుంది అనమాట. సో ఇకపోతే 9th పొజిషన్లో మీరు గమనించినట్లయితే నేను బేసికల్గా చెన్నై రీజియన్ కవర్ చేస్తున్నాను, కానీ ఇక్కడ నేను ఒక 2 యూనివర్సిటీస్ మిస్ చేసినాను, ఇంటెన్షనల్గానే మిస్ చేసినానండి. ఎందుకంటే శివనాడారి యూనివర్సిటీ చెన్నై క్యాంపస్ ఒకటి మిస్ చేసినాను. అదేవిధంగా కారుణ్య యూనివర్సిటీ మనకి ఏదైతే ఉందో మన కోయంబత్తూర్ రీజియన్లో, ఇది కూడా సూపర్ యూనివర్సిటీ. ఈ 2 రీజియన్స్ని ఇది నాకు శివనాడార్లో మనం అడ్మిషన్ చేయలేము ఫస్ట్ పాయింట్. ప్లస్ నాకు దాని మీద ఉన్నటువంటి ఫీడ్బ్యాక్ విషయంలో కూడా మిక్స్డ్ ఫీడ్బ్యాక్ ఉంది. నేనేమి కరెక్ట్గా గెస్ చేయలేక దీన్ని అయితే వదిలేసిన. ఇది ఇప్పుడు ఏదైతే శివనాడారి యూనివర్సిటీ చెన్నై ఏదైతే ఉందో ఒకప్పుడు సూపర్గా ఉండింది సార్, ఇప్పుడైతే బాగాలేదని చెప్పేసి పిల్లలు చాలామంది చెప్పారు. కానీ శివనాడారి యూనివర్సిటీ కోసం మన పిల్లలైతే చాలామంది ఎగ్జామ్స్ రాస్తున్నారు, భలే ఉందని చెప్పేసి ఒక వర్గం చెప్తున్నారు. సార్ మాకు అక్కడ చదువుతున్నట్టు పిల్లల్ని అడిగితే మాత్రం మాకేమీ హ్యాపీగా లేము సార్, మాకేదో అనిపిస్తుంది. వీళ్ళది SSN ఇంజనీరింగ్ కాలేజ్ అని చెప్పేసి మన CBIT లెక్క ఫేమస్ కాలేజ్ అనమాట, నెంబర్ 1 పొజిషన్ మొత్తం చెన్నైలో. ఆ కాలేజ్ వరకు సూపర్ ఉంది. బట్ శివనారాయణ యూనివర్సిటీ చెన్నై పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం మిక్స్డ్ ఫీడ్బ్యాక్ ఉన్నందువల్ల
ప్లస్ అది మనం మేనేజ్మెంట్ సీట్లు కూడా చేయలేము. మొత్తం కూడా ఆన్‌లైన్‌లోనే ఉంటుంది. శివనాడార్ మేనేజ్మెంట్ సీట్ కావాలని ఎవరు ఫోన్ చేయొద్దు. ఎందుకంటే మనకు చేయడం రాదు. మన వల్ల కాదనమాట. అందువల్ల దీన్ని నేను యాడ్ చేయలేదు. కారుణ్య యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ నాకు అప్ టు డేట్ క్లారిటీ లేదండి. కానీ ఇది కూడా చాలా మంచి యూనివర్సిటీ అనేది ఫీడ్‌బ్యాక్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం ఉంది. బట్ ఫీజుల వివరాలు నా దగ్గర ఖచ్చితంగా లేనందువల్ల నేను అది చెప్పట్లేదు. ఇకపోతే ఇక్కడ ఉన్నటువంటి సాయి యూనివర్సిటీ అండి. సాయి యూనివర్సిటీ అంటే మీ అందరికీ తెలిసి ఉంటుంది. పుట్టపర్తి సాయిబాబా అని ఒక ఆయన ఉండేవాళ్ళు అనంతపురం జిల్లాలో. చనిపోయారు ఆయన. సో వాళ్ళ యొక్క భక్తులు ఎవరైతే ఉన్నారో దాని గురించి సాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ లెర్నింగ్ అని చెప్పేసి పుట్టపర్తిలో కూడా ఒక యూనివర్సిటీ ఉంది. అది కూడా అత్యంత గొప్ప యూనివర్సిటీ ఆంధ్రాలో. మనం దాని గురించి తర్వాత చేద్దాంలే. కానీ ఈ సాయి యూనివర్సిటీ అనేది వీళ్ళ దగ్గర కూడా బీటెక్ ఉంది, డిఫరెంట్ కోర్సెస్ ఉన్నాయి. ఫారెన్ ఫ్యాకల్టీ, అబ్రాడ్ కల్చర్ అంటే మీరు నెగిటివ్గా తీసుకోవద్దు. చాలా డిసిప్లైన్ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళందరూ సాయి భక్తులు. ఫిలాంథ్రపిక్గా పెట్టారు యూనివర్సిటీ. అంటే పెద్ద కమర్షియల్గా అని కాకుండా యూనివర్సిటీ అయితే చాలా బాగుంటుంది, ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది, సూపర్గా ఉంటుంది. సాయి యూనివర్సిటీ విషయంలో మాత్రం మీరు క్యాంపస్ విజిట్ చేయండి, మీరు ఫిదా అయిపోతారు. మీకు ఇప్పుడు నేను చెప్పినటువంటి ఏ యూనివర్సిటీ, అమృత ఒకటే కంపేర్ చేద్దాం, కానీ మిగిలిన యూనివర్సిటీ అంతా డబ్బా యూనివర్సిటీస్ కింద అకౌంట్ నా దృష్టిలో సాయి యూనివర్సిటీతో పోల్చినప్పుడు. ఎందుకంటే మాకు కూడా కొంచెం భక్తి ఎక్కువ ఉంటుంది కాబట్టి, సాయిబాబా భక్తుడు నేను కూడా. అందువల్ల సాయి యూనివర్సిటీ విషయంలో మాకు ఒక పాజిటివ్ కార్నర్, దానికి ఒక 9th పొజిషన్ అయితే ఇస్తున్నాను. ఇంకా పబ్లిక్లోకి పెద్దగా వెళ్ళలేదు, కానీ కంపారిటివ్లీ ఇప్పుడు వెల్టెక్, సవిత, లేకపోతే మీకు హిందుస్థాను ఇటువంటి యూనివర్సిటీతో పోల్చుకున్నప్పుడు సాయి యూనివర్సిటీకి ముందు ఇవ్వాలి. కానీ పాపులారిటీ అనేదాన్ని కూడా మన వాళ్ళు చూస్తారు కాబట్టి సాయి యూనివర్సిటీ నేను ఎప్పుడు వినలేదే అంటారు. అందువల్ల మీకు తృప్తిపరచడం కోసం దాన్ని తీసుకొచ్చి 9వ పొజిషన్లో పెట్టాను తప్ప నా మనసుకైతే దాన్ని ఎక్కడో 3-4లో పెట్టాలని ఉంది. తర్వాత మీ ఇష్టం. ఇకపోతే 10th యూనివర్సిటీ అండి. సో 10th ప్లేస్లో మనం ఒక 2 యూనివర్సిటీస్ ఇచ్చుకుందామండి. 2 యూనివర్సిటీస్ కాదు, మనకి డాక్టర్ ఎంజీఆర్ యూనివర్సిటీ మన పిల్లలు చాలామంది చదువుతుంటారు. ఇవన్నీ ఒకటే మోడల్లో ఉంటాయి. డాక్టర్ ఎంజీఆర్ యూనివర్సిటీ, భారత్ యూనివర్సిటీ, అదేవిధంగా ధనలక్ష్మి శ్రీనివాసన్ యూనివర్సిటీ, అదేవిధంగా కంచి యూనివర్సిటీ, అదేవిధంగా తక్షశిల యూనివర్సిటీ, సెయింట్ జోసెఫ్ యూనివర్సిటీ. తర్వాత ఇక్కడ ఇంకొక యూనివర్సిటీని కూడా మీరు అందరూ చెప్పలేదని ఫీల్ అవుతుండొచ్చు. దాన్ని ఎక్కడ పెట్టాలో అర్థం కావట్లేదు నాకు. కళాశ్రీరంగం యూనివర్సిటీ అని ఉందన్నమాట. ఇప్పుడు మన కేఎల్ యూనివర్సిటీ దొరికింది కదా, మోటలిస్తూ పైసలు నాక్కి, ఈడు కూడా అట్ట మోటలిసి తెచ్చుకొని బాపుతాయి. ఈడు సర్టిఫికేషన్స్ చూసి మీరు ఓ అని బెదిరిపోవద్దు. ఆడ విషయం ఏం లేదు. మనోడు పైసలు బాగా గట్టిగా ఇచ్చినట్టు అన్ని రకాల సర్టిఫికేషన్స్ వచ్చినాయి. కళాశ్రీరంగం పిల్లల ఫీడ్బ్యాక్ అయితే నాకైతే ఏం బాగాలేదు. కానీ మనోళ్ళు ఏంటంటే నాక్ గుర్తింపు, ఎన్బిఏ గుర్తింపు, ఆ తర్వాత ఆ ర్యాంకింగ్, ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ అని చూసి తెగబోతున్నారు. విషయం అయితే అక్కడ అంత లేదు. నార్మల్ కాలేజ్ అది కూడా. వాటిని కూడా దీని కింద నా దృష్టిలో అయితే కళాశ్రీరంగం కూడా ఏడే. ఓకే. సో ఇది ఓవరాల్గా చెన్నైకి సంబంధించినటువంటి యూనివర్సిటీస్ మార్కెట్ అండి. అదేవిధంగా అన్నా యూనివర్సిటీ అఫిలియేటెడ్ మార్కెట్, అదేవిధంగా కోయంబత్తూర్ మార్కెట్, అదేవిధంగా మిస్లీనియస్ మార్కెట్ మనం సపరేట్ వీడియోస్ చేస్తాం. పేరెంట్స్ ఎక్కడ కూడా, ఎందుకంటే మీకు ఇన్ఫర్మేషన్ ప్రాపర్గా లేనందువల్ల మీరు మోసపోకూడదు అనేది నా ఉద్దేశం. మీరు తెలిసి ఓకే నేను ఎంజీఆర్ జాయిన్ అవుతున్నా, భారత్ జాయిన్ అవుతున్నా, లేకపోతే కంచి యూనివర్సిటీ జాయిన్ అవుతున్నా, ఓకే నాకు వచ్చేసి ఇది స్టేట్లో నా పొజిషన్ టాప్ 10 కాలేజీ, లేకపోతే దీని యొక్క ఫీడ్బ్యాక్ ఇట్లా ఉంది, ఓకే నాకు ఇష్టం, నాకు ఇది మనకు బడ్జెట్లో అయిపోతాయి అనమాట. ఇవన్నీ కూడా కాలేజ్ ఫీజులు తీసుకున్నప్పుడు మీకు ఒక 4-5 లక్షల రూపాయల్లో బీటెక్ ఫీజు అయిపోతుంది. హాస్టల్ ఫీజు 1 లక్ష రూపాయలు తీసుకుంటే 10 లక్షల్లో ప్యాకప్ అయిపోద్ది. ఇప్పుడు మీకు సాయి యూనివర్సిటీ కూడా మీకు ఒక 14 లక్షల రూపాయలు అవుతుంది. 14 కాదు 16 లక్షలు. వేల్టెక్ యూనివర్సిటీ తీసుకుంటే కూడా మీకు దాదాపు ఒక 15 లక్షల రూపాయలు అవుతుంది. 15-16 లక్షలు అవుతుంది అనమాట. అంటే మీకు బడ్జెట్ ఫ్రెండ్లీగా కావాలి అనుకున్నప్పుడు మనం ఈ ఆప్షన్స్కి వెళ్ళొచ్చు. మన దగ్గర ఉన్నదాన్ని బట్టి మనం చేసుకోవచ్చు అండి. ఈరోజు ఆన్లైన్లో బోల్డ్ అండ్ రిసోర్సెస్ ఉన్నాయి. యూనివర్సిటీ అనేది ఒక మనకు ప్రెస్టేజ్ పాయింట్ మాత్రమే, కానీ నిజంగా మీకు చదివే కెపాసిటీ కానీ ఉన్నట్లయితే యూనివర్సిటీ కల్చర్ని తీసుకోండి. యూనివర్సిటీలో ఉన్నటువంటి అడ్వాంటేజ్ను, మనం ప్రైవేట్ కాలేజ్లో ఉన్నటువంటి అడ్వాంటేజ్ నేను తర్వాత వీడియో ఇంతకుముందు కూడా చేస్తున్నాను, మళ్ళీ కూడా చేస్తాను చూడండి. ఆన్లైన్లో ఉన్నటువంటి విపరీతమైనటువంటి ఆన్లైన్ మెటీరియల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రావడం వల్ల మీకు ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ ఆన్లైన్. మీరు రిసోర్స్ని ఎట్లా వాడుకోవాలనేది కూడా నేను ఎప్పటికప్పుడు మీరు బీటెక్ జాయిన్ అయిన తర్వాత చేస్తూ ఉంటాను కాబట్టి. సో తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.